సంస్థాన్ నారాయణపూర్ అలాగే చూసినట్టయితే మరి ఇక్కడ చౌటుప్పల్, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ ఈ 7 మండలాలలో, చెండూరు 7 మండలాలలో మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ నిలబడ్డటువంటి ఎమ్మెల్యేనే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీలోకి మరి వెళ్ళిన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనము మరి చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి లింగోజిగూడెంలో విలేజ్లో మరి తడువాడి కిందికి వస్తుంది. ఆ తడువాడిలో ప్రచారం ఎలా ఉంది ఏం కథ అనేది మరి జక్కుడు ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ప్రభాకర్ రెడ్డి గారు ఎలా ఉంది, మరి ఎలా ఉంది కొత్త గుర్తు, మీ నిలబడినటువంటి వ్యక్తి ప్రజలకు ఎలా వెళ్తున్నాడు? గుర్తు కొత్తదేం కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య నుండి కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. గుర్తు కొత్తది కాదు. మాకు ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ అయిన నుంచి ఇక్కడ పూర్తి బలపడడం జరిగింది, ఇంకా బలపడడం జరిగింది. ఆయన వ్యక్తిగత చరిస్మా, పార్టీ క్యాడరు రెండు తోడై ఈరోజు టీఆర్ఎస్ పార్టీని మట్టి కనిపించబోతున్నాము. రేపు పొద్దున రాబోయే రిజల్ట్ అదే ఉంటుంది. ముందు ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ చౌటుప్పల్ పట్టణం ఏదైతే ఉందో పట్టణ ప్రాంతంలో పూర్తిగా చదువుకున్నారు, ఎవరు కూడా చదువు రాని వాళ్ళు లేరు. దాదాపుగా 90% చదువుకున్న వాళ్ళు పూర్తిగా వివేచనతో ఈరోజు డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ బీజేపీని గెలిపించాలి, రాబోయే కాలంలో టీఆర్ఎస్ను బొందబెట్టాలనేది. ఎందుకంటే చూసిర్రు, వాగ్దానాలు చూసిర్రు, మాటలు చూసిర్రు. వాళ్ళు అన్ని రకాలుగా టీఆర్ఎస్ని ఏ రకంగా చూసినా కూడా ఒక్కటి కూడా ఒక పని చేసింది లేదు, ఒక కార్యక్రమం చేసింది లేదు. అన్ని విధాలుగా ప్రజలు గమనిస్తూ ఈరోజు తుది తీర్పు ఈరోజు బీజేపీకి అవకాశం ఇవ్వబోతున్నారు. రేపు పొద్దున ఈ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఈరోజు ఈ మునుగోడే నాంది అవ్వబోతుంది, అందులో సందేహం లేదు. ఈరోజు కార్యకర్తలు కూడా మరి గతంలో పనిచేసి వదిలిపెట్టినా కూడా ఈరోజు అటువంటి కార్యకర్త కూడా ముందుకొచ్చి పనిచేస్తున్నారు. కనీసం ఈరోజు గ్రామాలలో వ్యక్తిగత అభిమానం తోడయి పార్టీ క్యాడర్ కూడా ఉత్సాహంతో పనిచేస్తుంది. ఈరోజు రాబోయే ఎన్నికల్లో 30,000 మెజార్టీతోటి ఈరోజు మేము ఈ యొక్క మునుగోడును గెలపబోతున్నాం. ఇది పక్కా మేము ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి మీకు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇద్దరు కలిసి బీజేపీని టార్గెట్ చేస్తారు, ఎందుకు ఉండొచ్చు? ఇద్దరు కలిసిపోయిన పార్టీలు రెండు, దాంట్లో ప్రజలే అనుకుంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పెట్టుబడి పెడుతుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇంకోటి కొత్తగా చేసింది కాంగ్రెస్, కాలు మొక్కుడు. ఒక టీవీ ఆర్టిస్ట్ పట్టుకొచ్చి రోజు కాలు మొక్కిస్తున్నాడు. ఆయన ఏం చేయడు, కనీసము ఓటే అనే రిక్వెస్ట్ కూడా ఉండదు. పోతాడు, కాళ్ళ మీద పడతాడు. అది ఎక్కడి నుంచి నేర్చారో అర్థం కాలేదు. మనం పెద్ద మనుషులను గౌరవం ఇస్తాం, అది ఒక మన జీవన విధానంలో మన యొక్క ధర్మ పరంపరలో భాగం. పెద్దవాళ్ళని ఎట్లా గౌరవం ఇస్తాం అనేది అది లేదు అక్కడ, అది ఉత్పన్నం కాలే. సరే, వాళ్ళు ఎన్ని రకాల కుయుక్తులు పడినా రెండు పార్టీలు ఉమ్మడిగా కలిసి పోటీ చేసినా బాగుండేది. ఈరోజు కలిసి పోటీ చేసినా మేము దాదాపు 30,000 మెజార్టీతో బయటపడతాం. అందులో సందేహం లేదు. వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలు అనేది ప్రజానికం అనుకుంటున్నారు. సిపిఐ సిపిఎం మద్దతుతోటి 20,000 గెలిచారు అని అంటారు గతంలో కాంగ్రెస్ నుంచి. కానీ ఇప్పుడు సిపిఐ టీఆర్ఎస్ ఎమ్మటి ఉంది. సో ఇలా సిపిఐ సిపిఎం నాయకులు ఎవరైతే ఉన్నారో 70 ఏళ్ళు పైపడిన వాళ్ళ కుమారులు ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. దాంట్లో మీరేమంటారు? మరి కుటుంబం అతను ఒకడు పోవచ్చు, అతని కుటుంబం ఆ యొక్క యువకుడు, ఆ యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇందులో సందేహం లేదు. మీరు ఉదాహరణకి చండూరు ఆ ప్రాంతంలో వెళ్ళండి, కరడు కట్టిన కమ్యూనిస్టులను మీరు మాట్లాడండి. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం వైపు చూస్తున్నారు. 18,000 కోట్లకు అమ్మడవేరని భారీ ప్రచారం జరుగుతుందిగా. ఈరోజు ఒక వ్యక్తిగా అంటే ఎవరు తెలియని కాదు, ఇది వీళ్ళు బదనాం చేసే కార్యక్రమం. ఈరోజు ఎవరైనా కాంట్రాక్టు టీఆర్ఎస్కి అలవాటు మెగా కృష్ణారెడ్డికి నామినేటెడ్గా కొన్ని లక్షల కోట్లు అప్పచెప్పారు. అది దొంగ లెక్కలు. ఈయన అట్లా కాదు, బాజాబ్తా బిడ్డేసి యాక్షన్లో పాల్గొని పొందినటువంటి కాంట్రాక్టు. దానికి చాలా తేడా ఉంది. ఇది మేము చదువుకోలేదనుకుంటున్నారని మునుగోడు ప్రజలు అమాయకులు, వీళ్ళకి ఏం తెలియదని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఈరోజు మునుగోడు ప్రజలు అన్నీ స్పష్టంగా చూస్తున్నారు. కార్పొరేట్లకు అమ్ముకోవాలనుకుంటే బీజేపీకి వేయండి, సాధారణ ప్రజలకు గెలవాలనుకుంటే టీఆర్ఎస్కి వేయండి అని అంటుండగా కేటీఆర్.
మెగా కృష్ణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు? ముందు అది ఇస్తుంది చెప్పు. మీకు ఏటీఎంలా పనిచేస్తుంది అన్నది అదే, అందుకే కదా నీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా పనిచేస్తుంది అనేది అదే, అందులో భాగమే. ఇక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈరోజు అభివృద్ధి ఎక్కడైనా ఏనాడైనా నీవు అవినీతి గురించి మాట్లాడిరా, ఏ పార్టీ అయినా అవినీతి గురించి మాట్లాడుతుండ్రా? ఈరోజు నరేంద్ర మోడీ బట్టల మీద విమర్శిస్తారు, నరేంద్ర మోడీ చెప్పుల మీద విమర్శిస్తారు. ఏ విమర్శలు లేక వాళ్ళకు ఆయన బట్టలు ఆయన చెప్పులు అవే చూస్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు ఏందనేది. లిక్కర్ స్కామ్లు ఎందుకు ముందుకు పోవట్లేదు? లిక్కర్ స్కామ్ ఆల్రెడీ దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు తొందరపడితేనేమో బండేయాలి వీళ్ళ మీద, దర్యాప్తు జరగకుండానేమో ఎందుకు జరుగుతలేదు అనేది ఇదే వాళ్ళ యొక్క విమర్శ. ఈరోజు పార్టీ ఏదైతే పార్టీలను టార్గెట్ చేయాలి, నరేంద్ర మోడీ బదనాం చేయాలి, వేరే ఏం లేదు. ఇప్పుడు మనం స్పీడ్గా దర్యాప్తు చేస్తే ఒక రకంగా మాయంబడే ఎందుకు పడరని మళ్ళీ వీళ్ళే అంటారు. దర్యాప్తు చేయకుంటే ఆ దర్యాప్తు లేదు కదా, వీడు కాంగ్రెస్తో అనిపించాలి. రెండు ఒకటై ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నాయనేది ప్రజానీకం తెలుసు. కేసీఆర్ ఢిల్లీలో వారం రోజుల నుండి బీజేపీతో మిలకత అయ్యారంటే అది సోనియా గాంధీతో కలిసింది అనేది చాలామంది చెప్తారు కదా, మరి దానికి ఏమో చెప్తారు. బీజేపీతో కలవడం అనేది అసాధ్యం. ఈరోజు ఉన్నటువంటి ఆయన విధానాలు ఏవైతుందో సాధారణ బీజేపీ కార్యకర్తకు కూడా వ్యతిరేకము, దాంట్లో సందేహం లేదు. ఒక బూర నరసయ్య వస్తే 3-4 వెళ్ళిపోయారుగా, మరి స్వామి గౌడ్ కావచ్చు, దాచు శ్రవణ్ కావచ్చు, బుడిద భిక్షమయ్య గౌడ్, ఇలాంటి వాళ్ళను సిద్ధాంతం లేని వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నట్టు పార్టీలో? ఈరోజు బూర నరసయ్య గారు ఆయన పూర్తి సిద్ధాంత అవగాహన, ఆయన డాక్టర్, నా లాంటి వ్యక్తి కాదు, డాక్టర్. ఆయన పూర్తిగా సిద్ధాంతాన్ని అవసరం పట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. ఆయన ఏమన్నాడు? తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తేనే ఆ అభివృద్ధి సాధిస్తాము, ఈ యొక్క అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరుతుందని ఆయన ఆ భావంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ.